నమస్కారం. ఈటీవీ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సకల చరాచర జగత్తుకి సృష్టికర్త బ్రహ్మదేవుడు. రజోగుణ ప్రధానుడైన బ్రహ్మ ముక్తికారకుడు కాదు. భృగు మహర్షి పరమశివుని శాపాల వలన బ్రహ్మ పూజార్హత కోల్పోయాడు. అందుకే సృష్టికర్తకు ప్రత్యేకించి గుడులు, అష్టోత్తరాది పూజలు లేవు. ఆంధ్రదేశంలోని ఓ ఆలయంలో బ్రహ్మదేవుని అంశతో కూడిన శివలింగాకారం విశేష పూజలందుకుంటోంది. గుంటూరు జిల్లా చేబ్రోలు సుక్షేత్రంలో కొలువైన శ్రీ చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయ విశేషాలను నేటి మన తీర్థయాత్రలో చూసి తరిద్దాం రండి. బ్రహ్మమురారిసురార్చిత లింగం నిర్మల భాసిత శోభిత లింగం అని శివుని పూజించే లింగాష్టకంలో బ్రహ్మ ప్రస్తావనే తొలుతుగా వస్తుంది. శివానుగ్రహంతోనే బ్రహ్మ శ్రీ చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామిగా పూజలందుకుంటున్నాడు. అటువంటి పవిత్ర దేవస్థానం చేబ్రోలులో నెలకొని ఉంది. ఈ ఆలయ దర్శనం అపురూపమైనది. కాశీలో తప్ప మరెక్కడా దొరకని ఈ అపురూప దర్శనం ఈ క్షేత్రంలో లభిస్తుంది. బ్రహ్మలింగేశ్వర స్వామిగా బ్రహ్మలింగం అర్చింపబడే విశిష్ట దేవాలయం ఇది. నమామి శిరసా దేవం కిం నో మృత్యు కరిష్యతి నీలకంఠం కాలమూర్తిం. కాశీలో తర్వాత బ్రహ్మకు గుడి నెలకొని ఉన్న పుణ్యస్థలం కనుకనే చేబ్రోలును చిన్న కాశీగా కూడా సంభావిస్తారు. సాంబాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ యోగినాం పతయే నమః. కొలను మధ్యలో నిర్మించిన పురాతన దేవాలయం ఇది. నీలకంఠం విరూపాక్షం. పచ్చని చెట్ల పరిసర వాతావరణంతో మూడు వైపులా మెట్లుగల కోనేరుకు నడుమ ఈ ఆలయం సాక్షాత్కరిస్తుంది. పురాతన గాలిగోపురం దక్షిణం వైపు ఎర్రరాతి ఏకశిల నందీశ్వరుడు నెలవై ఉన్నాడు. పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ యోగినాం పతయే నమః. పూజార్హత కోల్పోయిన బ్రహ్మదేవునికి శాపమిచ్చిన ఆ పరమశివుడే శాప విమోచన చూపాడు. శివలింగాకారంలోనే చతుర్భుజ బ్రహ్మలింగేశ్వరుడిగా రూపమిచ్చాడు. ఈ చేబ్రోలు ఆలయంలోని గర్భాలయంలో ఆ స్వామి దివ్యమంగళ స్వరూపం వర్ణనాతీతం. ఆ బ్రహ్మలింగేశ్వరుడి అభిషేకాది అర్చనలు నయన మనోహరం. గర్భగుడిలో బ్రహ్మలింగేశ్వర స్వామిని పద్మాకారంలో ఉన్న ఎర్ర రాతి మధ్య కొలువు తీర్చారు. నల్ల రాతితో లింగాకార రూపమునిచ్చి అందులో 4 వైపులా బ్రహ్మ ముఖాలను తీర్చిదిద్ది ప్రతిష్ఠించారు. బ్రహ్మకు ప్రత్యేకించి పూజ లేకున్నా ఈ లింగానికి 4 వైపులా
బ్రహ్మ శిరస్సులు నెలకొని ఉన్నందువలన బ్రహ్మయే బ్రహ్మలింగేశ్వర స్వామిగా పూజింపబడుతున్నాడని, పూజార్హుడై భక్తుల మనోవాంఛలీడేర్చే అనుగ్రహ వ్రాతలను ప్రసాదిస్తున్నాడని విశ్వాసం. ఆలయంలో బ్రహ్మకు హారతులు, అర్చనలు, అభిషేకాలు చేయబడతాయి. పాలతో అభిషేకం, జలాభిషేకం, చతుర్ముఖ బ్రహ్మ 4 శిరస్సులను క్షీరంతో అభిషేకించడం చేస్తారు. అలాగే పసుపు నీళ్లతో బ్రహ్మలింగాన్ని అభిషేకించాక నిజంగానే బ్రహ్మవర్చస్సు అన్నట్లుగా మూలమూర్తి ప్రకాశమానమై దర్శనమిస్తుంది. గంధలేపనం కావించి అర్చక స్వాములు కుంకుమ బొట్టుతో స్వామిని అలంకృతుణ్ణి చేస్తారు. స్వామికి హారతి ఇచ్చి భక్తుల సమక్షంలో పుష్పాలతో, బిల్వపత్రాలతో పూజించి అగరువత్తుల ధూమంతో పవిత్రతను పరివ్యాప్తం చేస్తారు. స్వామిని దర్శించడానికి 4 ప్రక్కల నుండి ఆలయానికి ద్వారం ఉండడం మరో విశేషం. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణ దర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. బ్రహ్మదేవునికి పూజాధికాలు జరిగే దివ్యాలయం ఉండటమే విశేషమైతే ఆ ఆలయంలో మరెన్నో ఉపాలయాలుండటం మరింత విశేషం. ప్రధాన ఆలయానికి ఓ వైపున శివాలయాలు, మరోవైపున వైష్ణవాలయాలతో ఈ ప్రాంగణమంతా అపర దేవలోకంలా భాసిస్తుంది. ముందుగా రంగనాథ స్వామి, వేణుగోపాల స్వామి వార్ల మందిరాలను దర్శిద్దాం రండి. ఇక్కడికి పొరుగు రాష్ట్రాల నుండి, దూర దేశాల నుండి కూడా భక్తులు సందర్శించడానికి హేతువు బ్రహ్మకు ఏర్పడిన గుడి అని మాత్రమే కాకుండా ఈ దేవాలయానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. అదే అనుబంధ దేవాలయ సముదాయం. ప్రధాన ఆలయానికి తూర్పు పడమరల్లో శివాలయాలు, ఉత్తర దక్షిణాల్లో వైష్ణవాలయాలు నెలకొల్పబడ్డం ఈ బ్రహ్మ దేవాలయం వైశిష్ట్యం. రంగనాథస్వామి ఆదిశేష తల్పంపై పవళించి ఇరువైపులా రాజలక్ష్మీదేవి, గోదాదేవులతో సహా విరాజమానుడై ఉన్నాడు. పురుషోత్తమా 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 పొడగంటివయ్యా మిమ్ము పురుషోత్తమా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటి
కోనేటి రాయడా పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమామము ఎడయకవయ్యా కోనేటి రాయడా పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా. ఇక్కడ యజ్ఞ బ్రాహ్మణ వేద గోష్ఠి విశేషించి చెప్పుకోదగింది. కోరి మమ్ము నేలినట్టి కులదైవమా చాలా నేరిచి పెద్దలిచ్చిన నిదానమా. యజ్ఞ కార్యం పరమ పవిత్రంగా భక్తజన సమక్షంలో హవిస్సు వ్రేల్చి నిర్వర్తించబడుతుంది. గారవించి దప్పిదీచు కాలమేఘమా గారవించి దప్పిదీచు కాలమేఘమా. ప్రధాన ఆలయానికి ఉత్తరాన ఉన్నది రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయం. రార వేణు గోపాబాల రాజిత సద్గుణ జయశీల అని కీర్తింపబడేలా వేణుధరుడైన స్వామి ఇక్కడ భక్తులను అనుగ్రహిస్తూ లీలా మానుషధారి అయి ఆశీర్వదిస్తూ ఉంటాడు. బృందావన వాసుదేవ బృందాలోలం నందబాలం భజరే నందబాలం. బృందావన వాసుదేవ బృందాలోలం నందబాలం భజరే నందబాలం. జలజ సంభవాది వినుత చరణారవిందం కృష్ణం కృష్ణం. జలజ సంభవాది వినుత చరణారవిందం లలిత మోహన రాధావదన నళిన మిళిందం నందబాలం భజరే నందబాలం. బృందావన వాసుదేవ బృందాలోలం నందబాలం భజరే నందబాలం. పవనసుతుడు అంజనీపుత్రుడైన శ్రీ ఆంజనేయ స్వామి సైతం బ్రహ్మదేవుని చెంత కొలువై ఉన్నాడు. ఉత్తర దక్షిణాల వైష్ణవాలయాల ప్రసక్తితో పాటు రంగనాథస్వామి ఆలయం చెంతనే ఉన్న ఆంజనేయ స్వామి వారి దేవాలయం గురించి కూడా దర్శించి తెలుసుకోవాలి. వీరాంజనేయ స్వామి వారి మూల విరాట్టు మకర తోరణ సమేతంగా భాసిస్తూ ఉంటుంది. రామదూత అతులిత బలధామ అంజని పుత్ర పవన సుత. స్వర్ణ కిరీటధారి అయి ఎత్తిన అభయ హస్తముద్రతో చెవులకు కుండలాలతో సింధూర ఆస్య గహ్వరంతో తెల్లటి పంటి కోరతో పాదాల చెంత తగరపు రక్షక చక్రంతో హనుమత్ స్వామి సువర్చల అమ్మవారితో పాటు భక్తుల పూజలందుకుంటూ వారిని అభీష్ట కాములను కావిస్తున్న తావు ఇది. సువర్చలాదేవి స్వామివార్ల ఉత్సవ విగ్రహాలను ఆంజనేయుని వాహనమైన ఒంటెను రజత ప్రకాశమానంగా అమర్చి భక్తజనుల కోలాట ఆనంద సుదోహాల మధ్య ఊరేగిస్తారు. అతి చాతుర్ రామ కాజ కరిబేకో ఆతుర్ ప్రభు చరిత్ర సునిబేకో రసియా రామ లక్ష్మణ సీతా मन बसिया. सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज संवारे लाई संजीवन लक्षण जियाए श्री रघुबीर हर्षि उर लाए रघुपति कीन्ही बहुत बड़ाई
तुम मम प्रिय भरत सम भाई। सहस बदन तुमरो यश गावै, अस कहि श्रीपति कंठ लगावै। सनकादिक ब्रह्मादि मुनीश, नारद शारद सहित ईश। यम कुबेर दिक्पाल जहाते, कवि कोविद कहि सके कहाते। तुम उपकार सुग्रीवहि कीन्हा, राम मिलाय राजपद दीन्हा। దక్షిణ భారతంలో చిన్న కాశీగా పేరొందిన చేబ్రోలులో శ్రీ చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయాన్ని 1817లో రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు బహద్దూరు వారు నిర్మించారు. పండితులు, ఆగమ శాస్త్రవేత్తల సలహా మేరకు ఒకే ముహూర్తంలో సహస్రలింగ ప్రతిష్టాపన చేసి పూజించాలన్న అభీష్టం మేరకు ఒకే శివలింగంలో 999 చిన్న లింగాలున్న బృహద్లింగం ఈ ఆలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించారు. ఆ లింగమే నేడు గర్భాలయంలో సహస్రలింగేశ్వర స్వామిగా పూజలందుకుంటోంది.